హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ విత్ ద తెలుగు. నేను మీ సాంబశివరావు. ఈ వీడియోలో మనం మరొక మల్టీ బ్యాగర్ స్టాక్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఆ కంపెనీ పేరే హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ అండ్ ఎఫ్ఎంసీజీలో టాప్ కంపెనీ. ఫస్ట్ ఈ కంపెనీ ఏ సెగ్మెంట్స్లో బిజినెస్ చేస్తుందో మనం తెలుసుకుందాం. ఈ కంపెనీ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్లో వర్క్ చేస్తుంది, హోమ్ కేర్ సెగ్మెంట్స్లో పనిచేస్తుంది, అండ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్స్లో పనిచేస్తుంది, అండ్ లైఫ్ ఎసెన్షియల్ సెగ్మెంట్స్లో పనిచేస్తుంది. ఇలా 4 సెగ్మెంట్స్లో ఈ కంపెనీ బిజినెస్ చేస్తుంది. అండ్ వీటి ప్రొడక్ట్స్ చూద్దామా ఫ్రెండ్స్. వీటి ప్రొడక్ట్స్ అన్ని వరల్డ్ క్లాస్ బ్రాండ్సే. అండ్ మనం ఒక్కొక్క ప్రోడక్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ మనకు తెలిసినవి: యాక్స్, బూస్ట్, కంఫర్ట్, డవ్, హార్లిక్స్ and different types of Horlicks products, and then Lifebuoy, Lipton, Lux, Love Beauty and Planet, and second page lo Pepsodent, Pond's, Rexona, Sunsilk, Vaseline, Active Wheel, ila different products ఉన్నాయి. And Brew, Close Up, Clear, Nothing to Hide, Fair and Lovely, Glow and Lovely, Lakme, Pierce, Unilever Pureit, Rin, Surf Excel, TG, Wimbar, Brooke Bond 3 Roses, Brooke Bond Red Label, Brooke Bond Taja, Brooke Bond Taj Mahal, Clinic Plus, Glow and Handsome, Kisan, Quality Walls Ice Creams, Liver Ayush, Love and Care, and then Rexona, Sunlight, Pure Dream. ఇలా different వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. అండ్ ఇది గ్రోయింగ్ బిజినెస్ అండ్ రోజు మనం వాడే ప్రొడక్ట్స్. అండ్ నేను ఇందాక 4 డివిజన్స్లో వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పాను కదా. దాంట్లో 3 డివిజన్స్ నుంచి బాగా మేజర్ రెవెన్యూ సంపాదిస్తున్నారు, అండ్ 4th డివిజన్ నుంచి చాలా మైనర్ రెవెన్యూ సంపాదిస్తున్నారు. అండ్ హోమ్ కేర్ డివిజన్ నుంచి వీళ్ళ రెవెన్యూ 13,959 క్రోర్గా ఉంటే వీళ్ళ ఈబిట్ మార్జిన్ 2,773 క్రోర్గా ఉంది. అండ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో రెవెన్యూ 17,964 క్రోర్గా ఉంటే ఈబిట్ వచ్చేసి 5,127 క్రోర్. అండ్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్స్లో రెవెన్యూ 13,204 క్రోర్గా ఉంటే అండ్ ఈబిట్ మార్జిన్ వచ్చేసి 2,189 క్రోర్. అండ్ వీళ్ళ సెగ్మెంటల్ రెవెన్యూ బ్రేకప్ చూద్దాం ఫ్రెండ్స్. హోమ్ కేర్ నుంచి 30% రెవెన్యూస్ వీళ్ళు సంపాదించుకుంటే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ నుంచి 39%, ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్ నుంచి 29%, అదర్ సెగ్మెంట్ నుంచి 2%. అండ్ వీళ్ళ ఈబిట్ మార్జిన్స్ చూస్తే హోమ్ కేర్ సెగ్మెంట్ నుంచి 27% మార్జిన్ సంపాదించుకుంటున్నారు, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ నుంచి 50% మార్జిన్ సంపాదించుకుంటున్నారు, ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ బిజినెస్ నుంచి 21% మార్జిన్ సంపాదించుకుంటున్నారు, అదర్ సెగ్మెంట్ నుంచి 2% మార్జిన్ సంపాదించుకుంటున్నారు. అండ్ వీళ్ళ బ్రాండ్స్ చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిజినెస్ మోడల్ చూసాం అండ్ సెగ్మెంట్స్ నుంచి ఎంతెంత రెవెన్యూ సంపాదించుకుంటున్నారో చూసాం ఫ్రెండ్స్. సో వీళ్ళ బ్రాండ్స్ అన్ని ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి అండ్ ప్రజల మైండ్స్లో పాతుకుపోయి ఉన్న బ్రాండ్స్. సో ఈ బ్రాండ్స్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంకో కంపెనీ వచ్చేసి కొత్త బ్రాండ్ క్రియేట్ చేసినా కానీ అది జనాల్లోకి వెళ్ళటం చాలా కష్టం. అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఉన్న కంపెనీ అండ్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఏదో ఒక ప్రోడక్ట్ని వాడుతూనే ఉంటారు రోజు. అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వీటి ఫండమెంటల్ అనాలిసిస్ మనం చేద్దాం ఫ్రెండ్స్. ఫండమెంటల్ అనాలిసిస్ వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 5,54,104 క్రోర్గా ఉంది. అంటే ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ నిఫ్టీ 50లో టాప్ 50 స్టాక్స్లో ఉన్న కంపెనీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 10 కంపెనీస్లో ఒకటి. అండ్ ఎఫ్ఎంసీజీలో ఇది ఒక టాప్ కంపెనీ అండ్ దీని స్టాక్ పీ వచ్చేసి 67.8. ఇది చాలా హై వాల్యుయేషన్లో ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవద్దు. వీటి బ్రాండ్స్ ఎలా ఉన్నాయంటే ప్రజల మైండ్స్లో నాటుకుపోయి ఉన్న బ్రాండ్స్ కావటాన ఇది గ్రోయింగ్ బిజినెస్ కాబట్టి వీటి స్టాక్ పీ ఇంతలా ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2,358 రూపీస్ అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 203 రూపీస్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 11.6 రూపీస్ అండ్ 3 years పీ వచ్చేసి 360.9 and debt to equity ratio 0 and the debt free company and pledged percentage 0 and promoter holding 61.9% గా ఉంది. అండ్ వీటి ROE రేషియో చూడండి ఫ్రెండ్స్. ROCE 39.2%గా ఉంటే ROE రేషియో 29.2%. అంటే ఇది ఒక వావ్ వాలే కంపెనీ.
నెక్స్ట్ వీటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ 10 క్వార్టర్స్ నుంచి ప్రాఫిట్స్ ఎలా పోస్ట్ చేస్తుందో చూస్తే లాస్ట్ 10 క్వార్టర్స్లో హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ మార్చ్ 2021లో పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇది గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సేల్స్ నెంబర్స్ చూస్తే. అండ్ నెట్ ప్రాఫిట్స్ చూస్తే 2157 crore నుంచి 7995 crore ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇది గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పేసి మనం నెంబర్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వద్దాం ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ చూడండి ఫ్రెండ్స్. 2451 crore నుంచి మార్చ్ 2021కి వచ్చేసరికి 47,439 crore ఉంది. అండ్ బారోయింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. బారోయింగ్స్ జీరో, అంటే ఇది ఒక డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీళ్ళ ఆపరేషన్స్ నుంచి కంటిన్యూస్గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వీటి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్ 61.90% హోల్డ్ చేస్తుంటే FIAs 14.95% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ DIAs 10.68% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ 12.47% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మెయింటైన్డ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దీని చార్ట్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. చార్ట్ ప్యాటర్న్లో ఇక్కడ కింద లైన్ వచ్చేసి 200 days మూవింగ్ యావరేజ్ లైన్. అండ్ ఇది 20 EMA 20 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్. సో ఇది ఒక మంచి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఈ కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు ఇది 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ 20 days మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ 20 days మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒక స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ, లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. సో 200 days మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే దాని కిందకు వస్తుందో నేను అక్కడ బై చేసుకుంటాను. అండ్ 20 days మూవింగ్ యావరేజ్ పైకి రాగానే నేను ఇది సెల్ చేసేస్తాను. మళ్ళీ 200 days మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర పైకి వెళ్ళగానే 20% రిటర్న్ రాగానే నేను సెల్ చేసేస్తాను. మళ్ళీ ఇది 200 days ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి రాబోతుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ నేను బై చేసుకుంటాను. మళ్ళీ నేను 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర సెల్ చేసేస్తాను. సో ఇది ఒక స్టాండర్డ్ కంపెనీ. ఇది స్వింగ్ ట్రేడింగ్కి మంచి ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీ. అండ్ ఫర్ లాంగ్ టర్మ్ కూడా కన్సిడర్ చేయాల్సిన కంపెనీ. సో ఇప్పుడు బై చేసుకోవచ్చా అంటే ఇప్పుడు బై చేసుకోవద్దు ఫ్రెండ్స్. వెయిట్ చేయండి. 200 days మూవింగ్ యావరేజ్ కిందకి రానివ్వండి. అది స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కోసం అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ 20 days మూవింగ్ యావరేజ్ ఆర్ 2500 టచ్ అవ్వగానే మనం సెల్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ కంపెనీలో పక్కా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి. దిస్ ఈజ్ సాంబశివరావు పులి సైనింగ్ ఆఫ్. బై బాయ్.